నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా ఉల్లా. ఇక ఇవాళ ఏ మాత్రం ఆలస్యం చేయకుండానైతే మనం ముచ్చట్లేందో చూద్దాం పారి. పట్నంలో దంచి కొట్టిన వానలు మస్తు తిప్పలు పడుతున్నారు జనాలు. ఈడీలు చేసిల్లు దాడులు మస్తు గుబులైతున్నారు పెద్ద పెద్ద సారులు. గేట్ దుర్కిల్లు క్రికెట్ టికెట్లకు మస్తు దెబ్బలు లాగినాయంట పబ్లిక్. టిక్ టాక్ లో ప్రేమించుకున్నారు గీ జంట, దగ్గరుండి పెళ్లి చేసిందంట పెద్దక్క. సర్కార్ వాళ్ళు ఇచ్చిరంట బతుకమ్మ చీరలు, పోలీసులకు జనాలకు అయినాయంట పెద్ద లొల్లీలు. తైవాన్లో వచ్చినాయంట భూకంపాలు, ఎమ్మటే కూలినాయంట పెద్ద పెద్ద బ్రిడ్జిలు. అరే నిన్న కదా నువ్వులా మనం మాట్లాడుకున్నాం క్రికెట్ టికెట్లు ఆన్లైన్లో అయిపోయినాయని. లొల్లీలు మనకు తెలిసిన ముచ్చట్నే కదా. అట్లా నిన్న చిన్న చిన్న లొల్లీలు కాస్త ఇప్పుడు పెద్ద లొల్లు అయిందంట. మళ్ళీ ఏమైంది ఏం కదా ఓ పరి అరుచుకుందాం పారి. అరే నేనే కదలా మనం ఈ ముచ్చట గురించి మాట్లాడుకున్నాం. నిన్న చిన్న లొల్లి కాస్త పోయి ఇలా పెద్ద లొల్లే అయింది. అయితే అసలు ముచ్చట ఏంటంటే భారత్ అట్లనే ఆస్ట్రేలియా మధ్యలో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ టికెట్లు ఆన్లైన్లో దొరకలేదు అని నిన్న మస్తు లొల్లి చేసిర్రు. అయితే గదే ముచ్చట మీద ఇవాళ 100 మంది పోయి ఇప్పుడు అక్కడ 1000 మంది దాకా జనం పోగారు. టికెట్ మాకెందుకు అట్లా ఇస్తలేరంటే అని ఒక్కసారి గుంపులుగా పోయేసరికి అక్కడ పోలీసులు ఇక వాళ్ళని ఆపలేక లాఠీ చార్జీలు చేసిరు. అట్లా చేయంగా ఇక గుంపుల పాపం చాలా మంది వయసు పోరగాళ్ళు అట్లనే ఆడపిల్లలు కొంతమంది పోలీసులకు కూడా మస్తు దెబ్బలు తాకినాయి. ఇక కొంతమంది అయితే అక్కడికక్కడ నేల మీదనే కూలబడ్డారు. ఇక మరి గిట్లా అయినందుకు అక్కడ HCL వాళ్ళ లోపం గిట్ల ఏమైనా ఉన్నదా అని చర్యలు తీసుకుంటా అని చెప్పిండు. అక్కడ ఉన్న DCP సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక మన పట్టణంలో జరిగింత వాన పడ్డదంటే కథం. ఇక గల్లీ హుస్సేన్ సాగర్ అవుతుంది అనుకో రాదుర్లి. మరే గీ తీరుగా వానలు ఎందుకు పడుతున్నట్టు? అట్లనే ఇవాళ మన పట్టణంలో ఎక్కడెక్కడ వానలు గట్టిగా పడుతున్నాయి. వాతావరణ శాఖలు ఏం చెప్తున్నారు? ఇంకా ముచ్చట్లన్నీ ఓ పారి అరుచుకుందాం పారి. ఇక మన పట్నంలో జరిగింది వాన పడ్డదంటే చాలు కథ. ఇక గల్లీ హుస్సేన్ సాగర్ కావాల్సిందే. ఇక ఇవాళ మన పట్టణంలో కూడా జర వాన గట్టిగానే కొట్టినాయిలా. అట్లనే ఇవాళ మన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మణికొండ, ఇక గట్లనే పంజాగుట్ట, సోమాజిగూడ, చిక్కడపల్లి ఇట్లా చాలా చోట్ల సిరిసిన వానలు అయితే కురిసినాయి. అట్లనే మన ట్యాంక్ బండ్ దగ్గర పడ్డ వానకైతే ఇక రోడ్లు మొత్తం నిండిపోయినాయి. ఎక్కడ పబ్లిక్ అక్కడనే ఆగిర్రు. రోడ్లు మొత్తం కాల్వలై నదులు వారుతున్నాయి. ఇక ఇట్లా వాన పడే టైంలో చాలా మంది మెట్రో పిల్లర్ల కింద ఆగేసరికి కిలోమీటర్ల వరకు ఎక్కడ చూడు ఫుల్ ట్రాఫిక్. పబ్లిక్ అయితే మస్తు తిప్పలైంది. గట్లనే జర ఇవాళ రేపు వానలు కూడా నమ్మటట్టు లేదు అని రోడ్ల మీద పోయేటప్పుడు జర నిమ్మలంగా పోవాలి. పెద్ద పెద్ద చెట్ల కిందనైతే ఎక్కువసేపు ఉండొద్దులా అని మన GHMC వాళ్ళు చెప్పిర్రట. ఎందుకైనా మంచిది జర మీరు కూడా భద్రంగా ఉండుర్రి. ఇక ఇవాళ రేపు తెల్లారు లేస్తే ఎన్నో మంచి చెడులు చూస్తున్నాం. అట్లనే ఎక్కడన్నా భూకంపాలు వచ్చినాయని వినంగానే పానమంతా బూగులు అవుతా ఉంటుంది. అయితే అట్లా భూకంపాలు రాగానే అక్కడున్న రోడ్లు అట్లనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూలిపోంగా చూసినాం. జరా ఇంత గట్టిలు అనుకో వాటికి ఏం కావు. కానీ ఇక్కడ చూడురి ఏమైందో.
ఇక భూకంపాలు అనగానే అందరికి ఆదికొచ్చేది ఒకటే ముచ్చట. గదేందంటే ఎక్కడ ఏ బిల్డింగులు కూలినాయో అట్లనే ఎంతమంది ప్రాణాలు పోయినాయని మస్తు రంది పడతాం. కానీ ఇక్కడ ఓ ముచ్చటినురి, ఇప్పుడు తైవాన్లో ఎక్కడ చూడు భూకంపాలు మస్తు వస్తున్నాయి. అయితే అక్కడ ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లు రోడ్లు ఊలిపోడు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ అస్సలు గమ్మత్ ఏందంటే మస్తు కష్టపడి కట్టిన పెద్ద గావోలియా అనే బ్రిడ్జ్ కూడా అక్కడికక్కడే కూలిపోయిందంట. మరి ఇట్లా తైవాన్లో ట్రాక్ పై ఉన్న రైలు ఊగిపోవడం, ఎత్తైన భవనాలు, అట్లనే పెద్ద పెద్ద టవర్లు ఊగుడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అక్కడ పరిస్థితులు ఆగమాగం ఉన్నాయనుకో రాదురి. ఇక అక్కడ ఉన్న జనాలు మాత్రం పానాలను అరిచేతిలో పెట్టుకుని బతుకుడే కానీ అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. ఇక రానే వచ్చింది మన బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే ఇక మన తెలంగాణలో అయితే జరిగే పెద్ద పండుగ అనుకోరి. అయితే బతుకమ్మ పండుగకు 2 ఏళ్ల నుండి చీరలు ఇచ్చిన ముచ్చట మనకెరకే కదా. అట్లా చీరల పంపిన దగ్గర అంట లొల్లైందట. ఎందుకైంది ఏం కదా ఓ పారైతే అరుచుకుందాం పారి. ఇక అస్సలు ముచ్చట ఏందంటే బతుకమ్మ చీరలు వంచాలని సర్కార్ అందరికి ఇస్తున్నారు. అట్లా ఇచ్చే మోపుల చిన్న లొల్లైంది. ఇక ముచ్చట చెప్తా ఇనురి. సూర్యాపేట జిల్లా షిల్కూరు మండలం బేతవులు అనే ఊళ్ళనంట ఆసరా పెన్షన్లు బతుకమ్మ చీరల పంపిణీ చేస్తుంటే అక్కడున్న బతుకమ్మ మండపంలో చీరల పంపిణీ చేయాలని ఇక్కడ ఎమ్మెల్యే సారు ఉపాయం చేసిండు. అట్లా చేసేసరికి మరే అక్కడ ఉన్న సర్పంచ్లకు ఏమైందో ఏమో తెలియదు కానీ ఎమ్మటే వీరు ఇక్కడ చీరలు వంచొద్దు అని మస్తు గరమయ్యారట. మా గ్రామ పంచాయతీలనే చీరలు వంచాలని లొల్లి చేసేసరికి ఆ పనికొచ్చిన పోలీసులకు అట్లనే అక్కడ ఉన్న జనాలకు మస్తు లొల్లయిందట. అరే ఎక్కడ వంచితే ఏమైంది, పంచేటివి ఏమైనా పైసలా, బతుకమ్మ చీరలే కదా అని మస్తు గరమవుతున్నారు ఈ వీడియోని చూసిన పబ్లిక్. ఇక ఇవాళ రేపు ఈడొచ్చినాక పెళ్లి చేసుడు మనకు తెలిసిన ముచ్చటే. ఇక పెళ్ళైనాక పిల్లగాడి ఇంకో పిల్లతో మాట్లాడిండు అనుకో అట్లనే ఆమెను చూసినా ఎవరన్నా ఊకుంటారు అవలా. కానీ ఈ అక్క చూడురి ఏం చేసిందో. అరే ఇవాళ రేపు ఇప్పుడున్న సమాజంలోనైతే పెళ్ళైనాక మనం ఎవరినైనా చూస్తే మనల్ని కట్టుకున్న పెళ్ళ ఊరుకుంటుందా, మనల్ని చూసి మస్తు గర్వైతా ఉంటుంది. కానీ ఇక్కడ చూడురి ఒక ఆమె ఏం చేసిందో. కొన్ని రోజుల సంది ఒక అమ్మాయితోని టిక్ టాక్ ముచ్చట్లయితే పెట్టుకుంటున్నట్ట. మరి అట్లా పెట్టుకుంటా ఇక ఒకరినొకరు మస్తు ప్రేమించుకున్నారు. మరే అస్సలు ముచ్చట ఏంటంటే గీ అన్నకి ఇంతకు ముందే పెళ్ళయింది. ఇక పెళ్ళైనాక కొన్ని రోజుల తర్వాత గీ అక్కని జర దూరం చేసుడు సురు చేసిండు. అట్లా చేయంగానే అక్క ఏమైందని జర సోచాయించగా ఇక అస్సలు ముచ్చట్నైతే బయటపడ్డది. కొన్నేళ్లకి ఆ టిక్ టాక్ల పరిచయమైన పిల్ల చక్కగా పొలగాని దగ్గరికే వచ్చింది. మరి ఆ అక్క ఏం ఆలోచన చేసిందో ఏమో కానీ దగ్గరుండి ఇద్దరిని అలంకరించి మరి పెళ్లి పిడల మీద కూర్చోబెట్టి పెళ్లి చేసింది గీ అక్క. గీ ముచ్చట విన్న పబ్లిక్ అయితే మస్తు పరేషాన్ అవుతున్నారు. అరే ఇక ఇవాళ రేపైతే గీ ఈడీ దాడులు మస్తు అవుతున్నాయి. మరి ఎన్నడూ లేనిది గిట్ల ఎందుకు అవుతున్నట్టు అని సోచయిస్తున్నారులే. గీ ముచ్చటేనురి మీకే సమజవుతుంది. అయితే అసలు ముచ్చట ఏంటంటే మరి మన హైదరాబాద్లో గీతీరుగా ఈడు దాడులు ఎందుకు జరుగుతానని ఎక్కువసేపు సోచాయించకూరి. ఇక ముచ్చట చెప్తే ఇనుర్రి. అయితే మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండర్ కేసు ముచ్చట మీద ఈడు దాడులు జరుగుతున్నాయి. అట్లా ఈడీ దాడులు మన హైదరాబాద్లో ఒక 5 ఏళ్ల మీద పడ్డారట. అట్లా
అట్లా బంజారాయిల్స్ ఉప్పలు అట్లనే 5 చోట్ల 5 గ్రూపులు కూడా పోయినాయట. ఇక ఉన్నాయి లేని మొత్తం ఎతుకుతారట ఇంట్లో పోయి. ఇక అట్లా ఎతకంగా పక్కన కూర్చోబెట్టి విచారణ కూడా చేస్తారట. ఇట్లా ఈడీ వచ్చుడు 3వ సారట మన హైదరాబాద్కు. ఇక ఈ ముచ్చట మీద మన సోషల్ మీడియాలో పబ్లిక్ మస్తు ముచ్చట పెట్టుకుంటున్నారు. ఇక ఎట్లున్నాయి లగ్గాల్టి ముచ్చట్లయితే మస్తున్నాలే. ఇక గిట్లాంటి ముచ్చట్లతోనే మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్.